ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు నాన్న. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలను బట్టి నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. క్షేమ ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈరోజు లేఖన భాగమును చదువుకొని వాక్యమును ధ్యానించుకునేటానికి ముందు ప్రార్థన చేసుకుందాము. దేవుని దయాకిరీటం మన మీద ఉండునట్లుగా ఆది కాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతాను. ఆది కాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహం జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. దేవుడి పరిశుద్ధ లేఖన భాగము తన వెనుకలో దీవించునుగాక. పరిశుద్ధుడా మా తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగము చిన్న రొట్టె మీ చేతిలో పెట్టుచున్నాను నాయన. మీరు విరిస్తే, మీరు ఆశీర్వదిస్తే వేవేల మందికి సరిపోతుంది నాయన. మీరే విరుస్తారని, వడ్డిస్తారని, వేవేల మందిని తృప్తిపరుస్తారని ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. సహాయం చేయండి. ఈ లేఖన భాగము ద్వారా తండ్రి, మెసేజ్ ద్వారా తండ్రి, మొదటిగా నా ఆత్మీయ జీవితమునకు మేలుకరంగాను, వినుచున్న ప్రజలకు దీవెనకరంగాను, ఆత్మీయమిట్లో ఉన్నతమైన స్థితికి ఎదుగుటకు సహకారిగా నుండుటకు సహాయం చేయమని కోరుకుంటూ, నీ ఆశీర్వాద కృపల కిందకు మమ్మల్ని నడిపిస్తారని ఎదురు చూస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మీకు శుభమగుగాక. మీ కుటుంబ సభ్యులతో, మీ ప్రక్కనున్న వారితో ఈ లేఖన భాగం వినేటప్పుడు మరి బైబిల్ దగ్గర పెట్టుకోనండి. వారితో చెప్పండి మీకు శుభమగుగాక అని. గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము నిబంధన, కోవెనెంట్. దేవుని చేసినటువంటి నిబంధన. ప్రియమైన పిల్లలారా, మరి ఒకరికి మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలను, దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను, క్రమశిక్షణను, అలాగనే జీవరాశులకు మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను అనుసంధానము చేస్తూ దేవుడు చేసినటువంటి క్రమమును నిబంధనగా మనము మరి నిర్వచించుకోవచ్చు. కనుక ఈ నిబంధన వాక్యములను మనము ధ్యానించుకుందాం. నిబంధన. ఇందులో మొట్టమొదటి విషయంగా సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాము. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. ఇక అది మారదనమాట. ఈ రోజుల్లో దేవుని నిబంధనను, స్థిరమైన నిబంధనను ఎన్ని విధాలుగా మారుస్తున్నారోనండి. కొన్ని అవి స్థిరములకి అంతే. అవి ఏ మానవుడు మార్చడానికి వీలు లేదు, చేర్చడానికి వీలు లేదు, కలపడానికి వీలు లేదు. అందుకే ఈ లేఖన భాగముల గురించి వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు,
దీనికి ఒక పళ్ళు కానీ సున్నా కానీ కలపకూడదు, తీసివేయకూడదు. కలిపినా తీసివేసినా మరి దీనిలో ఉన్న శాపములన్నీ వారి మీదకి వస్తాయని రాయబడి ఉంది. ఎంతమంది కలిపి చెరుపుతున్నారో ఈ నిబంధనను. కాబట్టి దేవుడు మనతో చేసినటువంటి ఒక నిబంధన ఏంటంటే స్థిరమైనటువంటి నిబంధన. సంబంధ బాంధవ్యాల విషయంలో కానివ్వండి, మంచి చెడుల విషయంలో కానివ్వండి, మరి జంతువులకు మనకు మధ్యన ఉండేటువంటి కొన్ని విషయాలు కానివ్వండి, మరి వరుసల విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయంలో ఒక నిబంధన చేశాడు. అదే స్థిరమైనటువంటి నిబంధన. చూడండి, ఆదాము అవ్వలు ఉన్నారండి. మరి ఏదెను తోటలో మంచి చెడ్డల వృక్షాన్ని దేవుడు ఉంచి మరి వారితో ఆయనతో ఆదాము గారితో చెప్పిన విషయం ఏంటంటే, దీన్ని నీవు తినుదినమున నిశ్చయముగా చస్తావు. అంటే అర్థమైందా? స్థిరమైనటువంటి వార్నింగ్, నిబంధన. ఇంకా దానికి ఏమాత్రమును కన్సెషన్స్ లేవండి. దయచేసి మీకు వందనాలు తెలియజేస్తున్నారండి. ఈ వాక్యానికి కలపొద్దండి. చాలా మంది కలిపి దీనిని వాక్యాన్ని వాక్యముగా కాకుండా వాక్యాన్ని ఏమండి వక్రీకరిస్తూ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా, వారి వారి నామకార్థ భక్తికి తగ్గట్టుగా, వారి వారి ఐశ్వర్యాలకు తగ్గట్టుగా, వారి వారి స్టేటస్లకు తగ్గట్టుగా నిర్వచించుకుంటున్నారండి. మార్పు చేయాలని చూస్తూ ఉన్నారండి. కనుక మార్పు లేదు. చూడండి చూడండి స్థిరమైనటువంటి నిబంధన. దేవుని స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ స్థిరమైన నిబంధనను గుర్తుపెట్టుకోండి. అవి స్థిరములు. దీనిలో ఇక ఏ మార్పు ఉండకూడదు. ఎప్పటి నుంచి ఎప్పటికీ? ఈ నిబంధన వాక్యం ఇచ్చిన దగ్గర నుండి మరలా ప్రభు రాకడ వరకు, నా పోకడ వరకు కూడా మార్చకూడదు. గుర్తుందా? గుర్తుపెట్టుకోనండి సేవకులారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, మరి నిబంధన జనమా, ఎట్టి పరిస్థితుల్లో స్థిర నిబంధనను మార్చకూడదు. తరతరములకు స్థిరమైన నిబంధన. తర్వాత రెండవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 12వ చరణం. 105 కీర్తన 12వ చరణం చదువుకుందాము. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలీలకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. నిత్య నిబంధన అంటే స్థిర నిబంధన, నిత్య నిబంధన అంటే ఎప్పుడూ ఉండేటువంటి నిబంధన. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఈ నిబంధన కొంతకాలం ఉండి కొంతకాలం తీసేసేది కాదు. నిత్యము ఉండేటువంటి ఈ నిబంధన విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది నిత్యము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదండి. కొంతకాలం బాప్తిసం తీసుకుంటున్నారు, కొంతకాలానికి లోకంలో కలిసిపోతున్నారు. బాప్తిసం తీసుకుంటున్నారు, మరి కొంత వాటిల్లో కన్సెషన్ ఇస్తా ఉన్నారు. అలా కాదండి. నిత్యము ఉండేటువంటి ఈ నిబంధన వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు స్థిరపరిచాడంటే వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యం అంతటిని కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. చూడండి, ఇలాగా మన కొరకు ఎన్నో కార్యాలు ఆయన చేశాడు. కనుక ఆయన చేసిన మొట్టమొదటి నిబంధన ఏంటంటే, మొట్టమొదటి విషయంగా మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే అది స్థిర నిబంధన. రెండవదిగా మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే నిత్యము ఉండే నిబంధన. నిత్యము ఉంటుంది. కనుక ఇతరులలాగా ఇతరులు భక్తి చేస్తూ ఉంటారు. 30 రోజులు, 40 రోజులు, వారం రోజులు, 10 రోజులు
20 రోజులు పెట్టుకొని లేకపోతే సంవత్సరాలు పెట్టుకొని చేసేది కాదు ఇది. కొంతమంది సంవత్సరానికి ఒకసారి పెట్టుకొని చేస్తూ ఉంటారు, అది కాదు ఇది. ఇది నిత్యము ఉండేటువంటి నిబంధన. ఒక్కసారి కనుక నీవు దేవుని నమ్మి అంగీకరించి దేవుని సందులో నడవడం ప్రారంభించావంటే ఈ ఉపవాసము లేకపోతే ఈ క్రమము లేకపోతే ఈ పద్ధతి లేకపోతే ఈ యొక్క మంచి చెడుల సంబంధమైనటువంటి ఆలోచన విషయంలో జాగ్రత్త అనేది నీ జీవిత కాలం అంతా ఉండాలి. అందుకే అంతం వరకు సహించినటువంటి వాడే రక్షించబడతాడు. అది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని రక్షకుడని నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షించబడతాడు. ఆ రక్షణ నీవు జీవితాంతం వరకు కాపాడుకుంటేనే రక్షణ పరిపూర్ణం అవుతుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక మరొక లేఖన భాగమును గనక మనము చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి పిల్లలారా, నిబంధన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ దినమున. కనుక చూడండి, 3వ విషయంగా మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వాక్యం. ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి భంగపరుస్తున్నారు చాలా మంది. చూడండి, నువ్వు భంగం చేసినందువల్ల దేవుని నిబంధన భంగం కాదండి. ఏ నిబంధన ఇది? భంగము కాజాలని నిబంధన. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన. చూడండి క్రింద ఉప్పు నిబంధన అంటే చూడండి ప్రపంచంలో పుట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పుడు వరకు మరి మనం తినేటువంటి విషయంలో ప్రతి దానిలో ఉండేటువంటి పదార్థం ఏంటండి? ఉప్పు అన్నమాట. అది అంటే ఉప్పు ఎన్నిట్లో ఎలా ఉంటుందో అలాగనే నీ జీవిత కాలం అంతటిలో కూడా ఎప్పుడు కూడా వాక్యముతో కూడిన ప్రవర్తన ఉండాలి. భంగం కాకూడదు. నిబంధన భంగము కాజాలని నిబంధన ఇది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోనండి, భంగం చేయాలనుకోబాకు, భగ్నం చేయాలనుకోబాకు. చాలా మంది భంగం చేయాలని చూస్తున్నారు, దేవుని వాక్యమును చింపివేస్తూ ఉన్నారు. సేవకుల మీద కాగబెట్టిన నీళ్లు, సలసల కాగే నీళ్లు, అలాగనే నూనె పోస్తా ఉన్నారు. మరి అనేక మంది కొడుతూ ఉన్నారు, మందిరాలను తగలబెడుతూ ఉన్నారు, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చేసిన నిబంధన భంగము కాజాలదది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆకాశం భూమి గతించిన గాని నా మాటలు గతించవన్నారు ప్రభు. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోనండి, భంగము కాజాలని నిబంధనలో మనం ఉన్నాం. తర్వాత హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 22వ వాక్యం గనక మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 22వ వాక్యం చదువుకుందాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. యేసయ్య యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఊట కాపాయెను. దేవుని స్తోత్రము కలుగును గాక. యెహోవా మీకు తోడైండును గాక. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపడడు. దేవుని స్తోత్రము కలుగునుగాక అని ఈయనతో చెప్పిన వారి వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. ఏ నిబంధన? శ్రేష్టమైనటువంటి నిబంధన. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటూ ఉన్నాం. మన భారతదేశపు యొక్క నిబంధన చాలా పెద్దది. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నాము మనం. దానినే మరి మనము ప్రతి దానిలో అప్లై చేసుకుంటూ ఉన్నాము.
మనం రాసుకున్నటువంటి నిబంధనను గురించి, భారతదేశపు పరిపాలనా విధానములన్నీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా మరి నాయకత్వంలో ఈ గొప్ప మరి ఇది రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన పిల్లలారు గుర్తుపెట్టుకోనండి, ఈ నిబంధనను మరి మనము చాలా జాగ్రత్తగా పాటిస్తూ రావలసి ఉన్నది. లేకపోతే ఇది శ్రేష్టతగా ఉండదు, దరిద్రంగా ఉంటుందన్నమాట. కనుక ప్రియమైన పిల్లలారా, మనకిచ్చినటువంటి నిబంధనను చాలా జాగ్రత్తగా, శ్రేష్టమైనటువంటి నిబంధన చూడండి. మొదటిది స్థిర నిబంధన, రెండవది నిత్య నిబంధన, మూడవది భంగము కాజాలని నిబంధన, నాలుగవది శ్రేష్టమైనటువంటి నిబంధన. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ శ్రేష్టమైన నిబంధనను కలిగినటువంటి బిడ్డలు మనం. అందుకే మననే విశ్వాసులనే కాదన్నది, దేవుని బిడ్డలనే కాదన్నది, పరిశుద్ధులనే కాదన్నది, నిబంధన జనులు మనం. ఆమేన్. దేవుని స్తోత్రము కలుగును గాక. గ్రంథం సంబంధమైన ప్రజలు చాలా మంది ఉన్నారు. మనుషులు రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆ గ్రంథాన్ని ప్రకారం నడిచే వాళ్ళని గ్రంథ ప్రజలు అంటారు. కానీ మన చేతిలో ఉండేటువంటి గ్రంథము దేవుని గ్రంథం. అందుకే మనము నిబంధన జనులం. హల్లెలూయా. మనము గ్రంథ జనులము కాదు, నిబంధన జనులం. హల్లెలూయా. అందుకనే క్రొత్త నిబంధన, పాత నిబంధన మన దగ్గర ఉన్నది. హల్లెలూయా. కనుక క్రొత్త నిబంధనకు వ్యతిరేకంగా పాత నిబంధన ఉండదు, పాత నిబంధనకు వ్యతిరేకంగా క్రొత్త నిబంధన ఉండదు. కనుక రెండు మరి చదివినప్పుడు ఎంతో వైవిధ్యం మనకు కనపడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎన్నో విషయాలలో అన్ని విషయాలలో, ఎన్నో విషయాల్లో కాదు, అన్ని విషయాలలో వాక్యం ఏకీభవిస్తా ఉన్నది. చాలా మంది అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది రాసింది ఏంటండి అని వైరుధ్యాలను వెతుకుతూ ఉంటారు. కానీ వారికి అవగాహన లేకుండా ప్రశ్నిస్తూ ఉంటారు. కనుక వైవిధ్యము మనం బైబిల్లో చూస్తాం, వైరుధ్యాలు మనము చూడమన్నమాట. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత లూకా గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయములో 75వ వాక్యం కొంచెం పెద్దగా ఉంటది, చూడండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దేనిని గూర్చి ఆయన ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ నిబంధన. ఇది తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఏంటది? పరిశుద్ధ నిబంధన. కనుక దేవుని సన్నిధిలో పరిశుద్ధత నేర్పించేటువంటి గ్రంథం ఇది. అందుకే ఒక నిబంధన గ్రంథమే కాదు, పరిశుద్ధ గ్రంథం కూడా. అర్థమైందండి? కనుక పరిశుద్ధ నిబంధన మనతో చేశాడు. అర్థమైందా? అంటే మాటలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, బ్రతుకులో పరిశుద్ధత, నడతలో పరిశుద్ధత, వేషలో పరిశుద్ధత, భాషలో పరిశుద్ధత. చూడండి, అందుకే దేవుని ప్రజలు పాటించేటువంటి పరిశుద్ధ జీవితం గురించి లోకం ప్రశ్నిస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? మనకంటే లోకానికి ఎక్కువగా ఈ పరిశుద్ధతను గురించి స్టడీ చేశారు. వాళ్ళ జీవితంలో అనుభవించడానికి వాళ్ళు అభ్యంతర పడుతున్నారు, కానీ స్టడీ మాత్రం చేశారు. కానీ మనము స్టడీ చేస్తున్నాము, అనుసరిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి బట్టలు మీరు వేసుకోకూడదు కదండి. బూతు మాటలు మాట్లాడుతున్నారు, మీరు ప్రార్థనకు వెళ్తున్నారు, మాట్లాడకూడదు కదండి.
మీరు ప్రార్థనకు వెళ్తున్నారు, ఇలాగంటే తిండి తినకూడదు కదండి, మీరు ప్రార్థనకు వెళ్తున్నారు, ఇలాగా తగాదాలలో ఉండకూడదు కదండి, ఇలాగా మీరు మరి అత్యాశపరులుగా ఉండకూడదు కదండి. ఈ నిబంధనంతా కూడా అన్యులు వల్లిస్తూ ఉంటారు మన ఎడల. వారు నిబంధనను, పరిశుద్ధ నిబంధనను తెలుసుకున్నారు కానీ పరిశుద్ధ నిబంధనను కలిగి లేరు. మనము తెలుసుకున్నాము, కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం ఈ పరిశుద్ధ నిబంధనను మరి పాటించుటకు దేవుడు తన కృప చేత మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఓ పరిశుద్ధ జనమ, ఒక్కసారి ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు, పరిశుద్ధ నిబంధనకు నీవు కట్టుబడి ఉండు. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక మరొక మాట మనం చదువుకుందాం. 6వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. మళ్ళీ పాత నిబంధనకి వెళ్తున్నాడు చూడండి. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలయనగా వారు నా నిబంధనలో నిలవలేదు. అక్కడ నిబంధన చేశారు, వారు నిలవలేదు. అందుకని ఆయన క్రొత్త నిబంధన చేస్తా ఉన్నాడు. అంటే కొన్ని నిబంధనలు మారతాయి. ఫస్ట్ నిబంధన చెప్పాను, స్థిరమైనటువంటి నిబంధన, అది మారదు. అర్థమైందా? కనుక క్రొత్త నిబంధన. అందుకనే మనం పాత నిబంధన జనులు పాత నిబంధన సంబంధమైనటువంటి పాత నిబంధన చూడండి, మన పూర్వులు పితరులు. ఇప్పుడు నూతన నిబంధన జనులు యేసు ప్రభు వారి జనన విధమిట్లనగా అక్కడ నుండి ప్రారంభమైనటువంటి ఈ క్రొత్త నిబంధన వాక్యములను చూడండి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి వాక్యమును యేసు క్రీస్తు వారు శరీరధారిగా నెరవేర్చారు. హల్లెలూయా. కనుక అందుకే ఆయన రక్షణను మనకు సమీపంగా తీసుకుని వచ్చారు. దీనిని చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. ఏ నిబంధన ఇది? క్రొత్త నిబంధన. అర్థమైందా? అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చినటువంటి నిబంధన, దీనిని క్రొత్త నిబంధన అంటారు. అంటే మారని నిబంధన ఉంది చూడండి, స్థిర నిబంధన ఉన్నది చూడండి, అలాగనే నిత్యమైనటువంటి నిబంధన ఉన్నది, భంగము కాజాలని నిబంధన ఉన్నది, శ్రేష్టమైన నిబంధన ఉన్నది, పరిశుద్ధ నిబంధన ఉన్నది. మరి మార్పులు చేర్పులు చేసి కొన్నిటిని స్థిరపరిచేటువంటి విషయంలో క్రొత్త నిబంధన ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కొన్నిటిని మార్చుకోవచ్చు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నడిపింపు ద్వారా, వాక్యమునకు విధేయులమవుట ద్వారా, వాక్యానుసారంగా నడుచుడు ద్వారా నెరవేర్చుకోవచ్చు. దాన్ని క్రొత్త నిబంధన అంటారు. దేవుని స్తోత్రము కలుగును గాక. మరి మరొక నిబంధన మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. దేవుని స్తోత్రము కలుగును గాక. యెషయా గారి గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. యెషయా గారి గ్రంథం 49వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. హల్లెలూయా. ఈ నిబంధన అర్థమైందా అండి? అంటే నీవే లోకానికి నిబంధన. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను ఒక నిబంధనగా ఉండాలి. అంటే మనల్ని చదువుకుంటారు. అందుకనే పౌలయ్య గారు అంటాడు,
మనల్ని చదువుకునే మా పత్రికలు మీరు కాదు, మేము చదువుకుంటున్న పత్రికలు మీరు కాదా? మీరు చదువుకుంటున్న పత్రికలు మేం కాదా? అర్థమైందా? అందుకని ప్రియమైన పిల్లల ఒక పాట రాసుకున్నాను, ఏంటంటే కరపత్రముగా నా బ్రతుకును ముద్రించేదాన్ని, చేతునయ్య దేవ నీ సేవ నిరతం, నిత్యము నీ సన్నిధిలో ఉన్నది జయం, చేతునయ్య దేవా. ఈ పాటలో చక్కని వచనాన్ని పొందుపరచడం జరిగింది. ఏంటంటే మనమే నిబంధన, దేవుని స్తోత్రం, మనమే పత్రికలం. మరి యేసు ప్రభు వారి లోకమునకు వచ్చారు, మరి ఆయన చేయవలసిన కార్యములన్నీ చేశారు, నిబంధనలన్నిటినీ నెరవేర్చారు, క్రొత్త నిబంధనను మనకు అనుగ్రహించారు. మనల్నే ఒక నిబంధనగా ఉంచి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. మీరు లోకములో సాక్షులుగా ఉండమని చెప్పారు. మీరే నాకు సాక్షులు అని చెప్పారు. దేవుని స్తోత్రము కలుగును గాక. అందుకనే మరి లోకము చదువుకుంటున్న మరి శ్రేష్టమైనటువంటి పత్రికా లేఖ గ్రంథము ఏంటో తెలుసా? మన చేతిలో ఉన్నటువంటి గ్రంథము మనం చదువుతున్నాం. చాలా మంది ఈ గ్రంథాన్ని మరి ఇంట్లోకి పట్టుకెళ్ళరు, చదువుకోరు. చాలా మంది ఇదేదో నిమ్న జాతి గ్రంథం అనుకుంటారు. ఎందుకనంటే ఇది శ్రేష్టమైన గ్రంథం అని తెలుసుకోవడానికి వారికి బలము చాలదు, కాలము చాలదు, చదువులు కూడా చాలవు, చూడండి ధనము చాలదు. ఎందుకంటే వారికి దేవుడు ఎందుకో ఆ కృపను అనుగ్రహించలేదు. దేవుడు మనకి ఏమీ లేనటువంటి వారికి కృపను అనుగ్రహించారు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ మధ్య ఒక చిన్న పాట రాసుకోవడం జరిగింది. ఎందుకయ్య దేవ నన్నెన్నుకున్నావు, ఏ యోగ్యత లేదే. ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు, ఎందుకు పిలుచుకున్నాడో తెలియదు, ఎందుకు రక్షించుకున్నాడో తెలియదు. చూడండి, యోగ్యత లేదు, చదువు లేదు, అందము లేదు, ఐశ్వర్యం లేదు, భోగభాగ్యాలు ఏమీ లేవు, కానీ పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. అందుకనే నీవు 1000 మంది అన్యులలో ఉన్నా నీ వారి మధ్యకి వెళ్ళినప్పుడు నిన్ను వారు గమనిస్తారు. నీ ఒక నిబంధనగా అక్కడ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీవే నిబంధన. అర్థమైందా? కనుక ఈరోజు శాంతముగా నిబంధనల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియమైన పిల్లల సమయాభావం వలన ఇంకను తక్కువగా ముగిస్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోనండి, ఈ నిబంధనగా మనం ఉండాలి ఈ రోజుల్లో. అర్థమైందా? నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డగా నీవు వారందరూ చదువుకుంటున్న పత్రిక, వారందరూ గమనిస్తున్నటువంటి సాక్ష్యం నీవేనమాట. కనుక ఈ గ్రంథమును వారు చించివేసిన, ఈ గ్రంథమును వారు కాల్చివేసిన, మందిరాలను పడగొట్టి కాల్చివేసిన, నిన్ను చంపిన, చూడండి నీవు వారి మధ్యన జీవించినటువంటి జీవితము వారికి ఒక నిబంధనగా ఉండునుగాక. ఆమె దేవుడి పరిశుద్ధ లేఖన భాగం దీవించునుగాక. చూడండి, చివరిగా 103వ కీర్తనలో 17, 18 చరణాలు చదువుకుందాం. 103వ కీర్తన 17, 18 చరణాలు. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, ఆయన నిబంధన గైకొంచు ఉన్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరము ఉండును. ఈ నిబంధన వాక్యములను గైకొనేటువంటి వాడు ధన్యుడు. చూడండి ప్రియమైన పిల్లలారా, 1వ అధ్యాయము 5వ వచనం నెహెమ్యా గారి గ్రంథం చదవండి. నెహెమ్యా గారి గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా, భయంకరుడైనటువంటి గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొను వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన నిబంధనలు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడనమాట. ఒక మాట కూడా చదవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గారి గ్రంథంలో
11వ అధ్యాయము 3వ వాక్యములో నుండి ఆశ్చర్యకరమైనటువంటి మాట ఉంటుంది. ఇర్మియా గారి గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు ఏమవుతాడు? శాపగ్రస్తు వాడవుతాడు. విని గైకొని ఆయన కట్టడలను అనుసరించి ఆయన నిబంధనలు విని గైకొని వారి చూడండి, ఆయన భయభక్తులు గల వారి నీతి పిల్లతరం అనుకుంటుంది. కనుక ఈ నిబంధన గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ శ్రేష్ఠ గ్రంథాన్ని, ఈ స్థిరమైన గ్రంథాన్ని మరి నీవు స్వీకరించి సంపాదించుకొని చదివి రక్షించబడి ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొని ఇందులో నీకు ప్రత్యక్షమయ్యే ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మము పొంది ఈ నిబంధనలోనికి నీవు వచ్చుదువుగాక. నీవే ఒక నిబంధనగా లోకములో వెలుగొందుదువుగాక. అట్టి కృపను దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తమైన ప్రభువా, నీ కృపను బట్టి వందనాలు. ఈ దినమున నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నిజమే, నేను లోకమునకు ఒక నిబంధనగా ఉండవలసిన పరిస్థితి, కానీ లోకమునకు మా ప్రభువా ఇదిగో తండ్రి పెంటగాను, లోకమునకు మా ప్రభువా అసహించుకునేటువంటి పరిస్థితిగాను ఉండటం ఎంత భయంకరమైన విషయమునైనా నన్ను క్షమించండి. నిబంధనగా ఉండవలసిన నేను శాపగ్రస్తముగా ఉండేవాడిగా కాకుండా మా తండ్రి నాయన నీ పక్షముగా మా ప్రభు నిలబడిన వాడిగా, పలుకు విషయములోను నా తండ్రి నాయన వేసుకునే డ్రెస్ విషయంలోను, మా తండ్రి క్రమం విషయంలోను, మాట విషయంలోను, నడత విషయంలోను తండ్రి నీ సాక్షిగా బ్రతికే కృపను ప్రసాదించుమని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటకు ప్రభువా ఇదిగో తండ్రి నీ కృపను మాకు ప్రసాదించుమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. పాదదీపము. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీవు మహత్యము కలిగిన వాడువు. నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. గాడ్ బ్లెస్ యూ.